హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు యూవీ ఛానల్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. అయితే నా లాస్ట్ వీడియో మీకు నచ్చిందా? జీన్స్ ప్యాంట్లు అవన్నీ వేసుకొని చూపించాను. దానికి పార్ట్ 2 కూడా వస్తుంది. ఇంకా హై హిప్ జీన్స్ అవన్నీ ఉన్నాయి. చాలా మోడల్స్ అని చెప్పా కదా! అవి కూడా చేస్తాను. అయితే నేను ఈసారి చేసేది వచ్చి బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. అన్నీ అంటే చిన్న చిన్న టూల్స్‌తో మనం బ్యూటీని బాగా డెవలప్ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? ఇలాగా అని నేను చూపిస్తాను ఇప్పుడు. అవి ఏంటి? అవి సింపుల్ థింగ్స్ అనమాట అన్నీ చేసుకునేది. మనం బ్యూటీ పార్లర్‌కే ఎళ్ళక్కర్లేదు. మనం అంతంత వేలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు బ్యూటీ పార్లర్‌కి. నేను ఒకసారి చేసుకొని చూసి బావుంది అంటేనే మీకు చెప్తున్నాను. సో, ఏంటి ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం పదండి. మరి ఐటెమ్స్ ఏంటో చకచకా చూసేద్దామా? ఇది యాక్చువల్‌గా నేను బెంగుళూరుకి ట్రిప్ వెళ్ళానని చెప్పా గదా! ఎళ్ళినప్పుడు అక్కడ చూసానండి. అది హైపర్ మార్కెట్‌లో ఉన్నింది. కింద ఒక అవుట్‌లెట్ పెట్టి దాంట్లో అమ్ముతూ ఉన్నారు. అక్కడ కొన్నాను. అది బావుంది. నేను వాడిన తర్వాత అనిపించింది. సో దట్ అది అమెజాన్‌లో ఉందేమో అని చెప్పి చూసాను. అంటే అవుట్‌లెట్‌లో కన్నా అమెజాన్‌లో ఇంకా తక్కువ కాస్ట్ ఉంది. సో దట్ నేను అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాను. సో మీరెందుకు అనవసరంగా అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం. ఈజీగా అమెజాన్‌లోనే మనకు తక్కువ రేట్‌కి వస్తున్నప్పుడు అట్లా గాని. ఇది క్రిస్టల్ రిమూవర్. ఇది చూడండి. క్రిస్టల్ హెయిర్ రిమూవర్ అనమాట. ఇలా ఉంటుంది లోపల మనకి. ఇది వచ్చి మనకి ఇలా కలర్స్ చాలా ఉన్నాయి వీటిలో. ఇలా షైనింగ్‌గా చూడడానికి కూడా బాగుంది కలర్ అని చెప్పి టేల్ బ్లూ తీసుకున్నాను. ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఫ్రిక్షన్ లాగా రఫ్‌గా అట్లా ఉంటుందన్నమాట కొంచెం. అంటే ఇలా అంటే స్మూత్‌గానే ఉంది మనకి. కొంచెం ఇలా ఇలా అన్నప్పుడు రఫ్‌గా ఉంటుంది. దీన్ని ఎలా అంటే ఇప్పుడు చూడండి నాకు హెయిరే లేదు. యాక్చువల్‌గా నేను ఇప్పుడు నార్మల్లీ పోదాం అనుకున్నాను. వ్యాక్స్ చేయించుకోవడానికి పోదాం అనుకున్నా. బట్ ఇది కొన్నానని చెప్పా కదా! లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు సమ్మర్ వెకేషన్‌కి. సో, నేను దీంతోనే ఇలా ఇలా రౌండ్‌గా తిప్పేసుకుంటూ చేసేసుకున్నాననమాట. సో, ఇంక నాకు వ్యాక్స్ అవసరం లేదు. వ్యాక్సింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. హెయిర్ అంతా లేదు చూసారా? దీనివల్ల ఏంటి యూజ్ అంటే, మనం ఇలా పెట్టి కొంచెం ముందు ఏం చేస్తారంటే, కొంచెం పౌడర్ ఏసేసి ఏమైనా వెట్ లేదా మాయిశ్చరైజర్ ఉంటే తీసేసేయండి. తర్వాత పౌడర్ తీసేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇలా రొటేషన్‌గా తిప్పండి రౌండ్‌గా. ఇలా తిప్పుతూ ఉంటే మీకు వైట్ స్కిన్ వస్తుంది. అది డెడ్ స్కిన్ అదంతా పోయేస్తుంది. పోయిన తర్వాత మీకు ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ దెన్ దాంతో పాటు మనకి హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది. హెయిర్ అంతా పోతుంది. సో, ఇంకా మనం నెమ్మదిగా కూర్చొని ఇలా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెయిన్ అట్లయినా మీకు అనిపిస్తే ముందు కొంచెం హాట్ స్టీమ్ తీసుకొని స్టీమ్ గుడ్డతో అంటే మనం వేడి నీళ్ళలో గుడ్డ వేసేసి ఆ గుడ్డని ఇలా ఇలా పెట్టేసేసి కొంచెంసేపు తీసేసి అప్పుడు పౌడర్ అప్లై చేసి ఇట్లా అన్నారనుకోండి మీకు పోర్స్ ఓపెన్ అవుతుంది. సో దట్ ఈజీగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది. సో ఇలా 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 అనేసేస్తే మొత్తం పోయేస్తుందనమాట మీకు. అండ్ దెన్ ఇంకా చెప్పాలంటే మీకు డెడ్ స్కిన్ కూడా పోయి తెల్లగా వస్తాం మనం. సో ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. మీకు ట్యాన్ రిమూవల్‌లో ఫస్ట్ ఉండేది కూడా ఇదే అనమాట. ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు అని పెడతాడు గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తే. ఇది ఒకటి. సో ఇది యూజ్‌ఫుల్ కదా చాలా. అంటే మనకి ప్రతిసారి వ్యాక్సింగ్‌కి వెళ్ళడానికి టైం లేకపోవచ్చు. ప్రతిసారి మనం వ్యాక్సింగ్‌కి ఎక్కడెక్కడో దూరంగా వెళ్ళి బ్యూటీ పార్లర్ పిలిపించి రమ్మని ఒకే వ్యాక్సింగ్‌కి ఒక్కటే అంటే వాళ్ళు రారు. మళ్ళీ మనం వెళ్ళాలి ఇదంతా ఉంటుంది. దాని బదులు ఇది గాని కొనుక్కున్నామంటే ఇది ఈజీ. ఈవెన్ నా కాళ్ళకి కూడా వేసి చూసుకున్నాను. అస్సలు హెయిరే లేదు. ఈజీగా పోయింది. మళ్ళీ ఇంకోటి కూడా ఉందండోయ్ దీంట్లో. ఏందంటే మరీ మనం గట్టిగా ఎక్కువగా అనకూడదు. ఎక్కువగా ఒకే చోట ఎక్కువగా అనేసామంటే స్కిన్‌కి ర్యాషెస్ అవుతాయి. అది చూసుకోండి. జస్ట్ కొంచెం లైట్‌గా అనుకుంటూ మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అనేసుకోవాలి. ఓకేనా? ఇది బాగుంటే మళ్ళీ నాకు కమెంట్స్‌లో పెట్టండి. బాగుందా? లేదా? ఏంటి? యూజ్ చేశారా అని. మరి దీని లింక్ అయితే నేను అమెజాన్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూసి కొనుక్కునేసేయండి. ఓకేనా? వ్యాక్సిన్ చార్జెస్ మిగిలిపోయాయని మీ హస్బెండ్ దగ్గర మళ్ళీ తీసుకోండి డబ్బులు. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇది నెక్స్ట్ ఐటమ్. ఇది కూడా ఏందంటే ఐబ్రోస్ అనమాట. ఐబ్రోస్ తీసేసుకోవడానికి చిన్న స్మాల్ మిషన్ టైపు. దీనిలో ఏందంటే మనకి లేజర్ లైటింగ్ కూడా ఇస్తారు. ఇదిగోండి ఫేషియల్ అండ్ ఐబ్రో హెయిర్ రిమూవర్. ఫేషియల్ అండ్ ఐబ్రో హెయిర్ రిమూవర్. ఇది కూడా నేను మీకు అమెజాన్‌లో డిస్క్రిప్షన్స్‌లో పెడతాను లింక్స్ ఎలా కొన్నాను ఏంటి అనేది. ఇది కూడా నేను వేసుకొని ఐబ్రోస్ చేసి చూసుకున్నాను. అది చాలా జాగ్రత్తగా బాగా లైటింగ్ ఉన్న ప్లేస్‌లో మీ షేప్ ఎలా ఉందో ముందు ఒక ఐబ్రో పెన్సిల్‌తో గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఎక్కడైతే ఎక్స్ట్రా హెయిర్ ఉంది అనిపిస్తుందో మీకు అక్కడ దీంతో రిమూవ్ చేసేయచ్చు. ఇది ఇలా ఇచ్చాడు. ఛార్జింగ్ కూడా ఇచ్చాడు. వైర్ అది ఛార్జింగ్‌కి ఇచ్చాడు. ఇలా ఇది వచ్చి మీకు ఇలా పెన్ మోడల్‌లో ఇచ్చాడు. ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. ఇలా వస్తుంది. దీన్ని మనం ఇలా ప్రెస్ చేసాము అంటే ఇలా లైట్ వెలుగుతుంది. ఇలా ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా? లైట్. ఇంకా ఈ లైట్‌లో కూడా మనం చూసుకోవచ్చు.
మన హెయిర్ ఎంత ఉంది ఏంటి అని ఇలా మనం చూసుకుంటూ ఇలా పెట్టేసుకున్నాము అంటే మనకి ఐబ్రో నీట్గా వచ్చేస్తుంది. అయితే మీరు నేను చెప్తున్నా కదా టిప్స్ ఏంటి అంటే ముందు ఐబ్రో పెన్సిల్తో గీసేసుకోండి. పైన కింద ఏమేమి ఎక్స్ట్రాస్ ఉన్నాయో చూసి ఇది ఏ డైరెక్షన్లో తీసేస్తోంది హెయిర్ అని చెప్పి చూసి గమనించుకొని ఇలా తీసుకోవచ్చు. ఇలా అనమాట. ఈవెన్ మనము ఇది బ్యాగ్స్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. పోర్టబుల్ అనమాట. ఇది రీఛార్జబులే కాబట్టి మనకి హ్యాపీ. అదే బ్యాటరీస్ అనుకోండి అగైన్ బ్యాటరీస్ అయిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మనం మార్చుకుంటూ ఉండాలి. దానికన్నా ఇది బెటర్ కదా. ఇదేంటంటే దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇది తీసేసి ఇలా సెట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఇలా తీసేసి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం చేసుకోవడం వల్ల ఏంది అంటే ఇది వచ్చి మనకి చిన్ని పైన ఇక్కడంతా హెయిర్, ఇక్కడ హెయిర్ అంతా ఉంటుంది కదా, ఇక్కడంతా హెయిర్ తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇలా బ్రాడ్గా ఉండేది. సో ఇలా 2 ఉన్నాయి. సో నేను యాక్చువల్గా దీన్ని పెట్టి యూస్ చేసి చేయలేదు. ఓన్లీ ఐబ్రోస్ ఒకటే పెట్టాను. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇలా ఇదిగో హెయిర్ కూడా కొంచెం కింద పడింది. సో ఇలా అనమాట. ఇలా 2 in 1గా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం దీన్ని హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను హ్యాండ్స్కి మీకు ఆల్రెడీ వేరేది ఒకటి చెప్పా కదా. సో అది యూస్ చేసుకొని దీన్ని మీరు ఐబ్రో పెన్సిల్ లాగా అట్లా దాన్ని చిన్నికి చీక్స్కి అలా యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనమే చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. ఇది ఒకటి అనమాట. అంటే మనకి చిన్న చిన్న ఎక్స్ట్రాస్ ఉంటే ప్రతిదానికి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు. ఆ ఎక్స్ట్రాస్ అని ఇలా తీసేయచ్చు. అంటే నేనైతే ఇప్పుడు 2 months అయిపోయింది ఇది యూస్ చేస్తున్నా. సో నేనైతే ఐబ్రో పెన్సిల్ వాడేసి ముందు ఇది పైన కింద ఎక్స్ట్రాస్ తీసేసా. నాకైతే బాగుందనిపించింది. సో కొంచెం ఎక్స్పీరియన్స్గా అనుకున్నామంటే మనం ప్రతిసారి మంచిగా తీసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా అనమాట. సో మనం ఇది కూడా చిన్న చిన్న ఎక్స్ట్రాస్ అవి వచ్చినప్పుడు మళ్ళీ ఐబ్రో కోసం అని చెప్పి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడేమో క్యూలో వెయిట్ చేసి మళ్ళీ మనం వెళ్ళడం రావడం టైం అంతా వేస్ట్, డబ్బులు వేస్ట్, మళ్ళీ వెళ్ళడానికి తలనొప్పి. అండ్ దెన్ మనకి ఇమీడియట్గా ఎమర్జెన్సీగా కావాలి అన్నప్పుడు మనం ఫాస్ట్గా పరిగెత్తకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇదొకటి నేను సెర్చ్ చేసి చేసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇదనమాట. ఇది వచ్చి 3D మసాజర్ ఇలా ఉంటుంది. దీని నేమ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. ఇది కూడా నేను అక్కడ చెప్పాను కదా సమ్మర్లో బెంగళూరుకి వెళ్ళినప్పుడు కొన్నాను అవుట్లెట్లో. ఇది కూడా బాగుంది. ఇదేంటి అంటే ఇలా ఇలా ఇస్తాడు. ఈ బాల్స్ కొంచెం బాగా వెయిట్గా ఉంటాయి అనమాట. ఇది ఇలా ఉంటుంది, మనకి హ్యాండీగా పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. దీంతో మనం ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, సో దట్ మనకి మొత్తము ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ఇంకా మనకి ఈ ముటిమలు గుల్లలు అవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఇలా ఇది చాలా స్మూత్ లేయర్ అనమాట. సో మనం ఇలా నెక్కి ఎక్కడైనా ఇలా చేసేసుకోవచ్చు. సో ఇది అండ్ దెన్ మనకి ఇట్లా హ్యాండ్స్ చేసేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది. అసలు ఇలా ఇలా అంటుంటే ఎంత హ్యాపీగా ఉందో. అసలు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా పాస్ ఆన్ అవుతుంది. సో దట్ మనకి బాగుంటుంది. హ్యాండ్ పెయిన్స్కి, నెక్ పెయిన్ మెయిన్ మనకి ఎక్కువ లేడీస్కి నెక్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మనం నిల్చొని వంగి ప్లాట్ఫామ్ పైన వంట చేస్తూ ఉంటాం కదా. అండ్ దెన్ ఎవరికైనా ఇప్పుడు మొబైల్ చూస్తూ ఉంటాము, ఇలా డౌన్గా ఇలా తలకాయ పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో ఆ హెడ్ బరువు అంతా మనమే మోస్తూ ఉంటాం. సో దట్ ఈ నెక్కి మనం ఇలా చేయడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతుంది నెక్లో ఉండే మసిల్స్ అవి. సో దట్ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, నెక్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ ఫేస్, బ్యాక్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది చాలా హ్యాండీగా అనిపించింది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో దట్ ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా లింక్ పెడతాను, అమెజాన్లో ఉంది. నేనైతే బయట ఎక్కువ కొన్నాను, మీరు ఎందుకు అలా కొంటాం. సో దట్ నేను లింక్ ద్వారా మీరు అమెజాన్లో చీప్గా కొనుక్కోండి. ఓకేనా. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇదనమాట. ఇదేంటి అంటే ఐస్ ప్యాక్. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను కదా, ఐస్ ప్యాక్ విత్ వాటర్ పెట్టేసి అది తీసి మనం డీప్లో పెడితే అలా అవుతుంది అని. ఇది వచ్చి అలాంటిదే కానీ ఇంకా ఈజీ. జస్ట్ ఇలా ఇలా తీసేసుకొని ఇలా మళ్ళీ మనం అంటే ఇది వచ్చి ఐస్లో పెట్టేసేసి డీప్లో కానీ జస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసి మనం దీనికి ఇట్లా ఫిట్ చేసేసుకున్నామంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో దట్ మనకి ఈజీగా జస్ట్ ఇది ఐస్ ప్యాకే కాబట్టి ఇలా పెట్టేసుకున్నామంటే హాయిగా ఉంటుంది అనమాట. ఇలా ఫేస్కి ఇక్కడ 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 మొత్తం టోటల్ మనం ఫేస్కి పెట్టుకోవచ్చు. చాలా స్మూత్ సర్ఫేస్ ఇది, మీకేం హార్డ్ అని ఉండదు. సో ఇది జెల్లీగా ఉంది లోపలంతా అలోవెరా. అందుకని ఇది కూడా మంచిది అనమాట. అంటే మన ఐస్ డైరెక్ట్గా పెట్టే బదులు దీనిలో పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఈ స్టాండ్ పెట్టక్కర్లేదు ఫ్రిడ్జ్లో, ఓన్లీ ఇది ఒకటి తీసేసుకొని పెట్టేసుకొని
మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు. మెయిన్ హ్యాండ్స్ కన్నా ఫేస్కి చల్లదనం ఉంటే మనకి మొటిమలు అవి రాకుండా ఉంటాయి. ఎప్పుడు మనం రిలాక్స్గా టీవీ చూస్తున్నప్పుడు కూడా ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను అక్కడే కొన్నాను బెంగళూరులో. సో అవుట్లెట్లో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అందుకే నాకు అనిపించింది నేను మట్టుకే ఇవన్నీ తెలుసుకుంటే మిగతా మా వ్యూయర్స్కి ఎప్పుడు తెలిసేది అని చెప్పి మీకు కూడా తెలియాలి కదా ఇవన్నీ. సో దట్ కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉండుండొచ్చు ఇవన్నీ ఉన్నాయి, బట్ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. బాగుంది కదండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కొనుక్కోండి. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది వచ్చేసి ఫ్లాలెస్ పీల్ అని. ఇది ఎలా అంటే ఇది మనకి చాలా మందికి పగుళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. అప్పుడు యాక్చువల్గా నాకైతే పగుళ్ళు అసలు లేవు, నాకు ఇది అవసరం లేదు. కానీ నేను ఎందుకు కొన్నాను అంటే మీకు చూపిద్దాం కొన్నాను. సో అందరికీ యూజ్ అవుతుంది కదా అన్నట్టు కొన్నాను. ఇది ఏంటంటే ఇది కూడా రీఛార్జబుల్. నేను ఎక్కువ రీఛార్జబులే కొంటుంటా. ఎందుకంటే బ్యాటరీస్ ఒకటి మన భూమికి భారం, బ్యాటరీస్ వల్ల అది పొల్యూషన్. అండ్ దెన్ ఇలా రీఛార్జ్ వల్ల మనకు కూడా సేవ్ అవుతుంది మనీ కూడా. సో దట్ నేను ఎక్కువ రీఛార్జ్వే కొంటూ ఉంటా. ఇదనమాట. ఇదేంటి అంటే ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, కనబడుతుంది. ఇదంతా ఇట్లా రొటేట్ అవుతుంది. సో దట్ మన ఇది హ్యాండ్ కదా, నార్మల్గా నేను లెగ్ కంటే ఇలా మీకు చూపించలేను కాబట్టి, సో దట్ ఇలా మీరు చూపిస్తుంటే మొత్తం చూడండి ఇలా కనబడుతుందా. ఇది మొత్తం ఇది రఫ్గా ఉండే హెయిర్ అంతా తీసేస్తుంది అనమాట. రఫ్గా ఉండే స్కిన్ అంతా స్మూత్ చేసేస్తుంది. సో మన కాళ్ళకి పాదాలకి హీల్ చోట అంతా మనకి డెడ్ స్కిన్ వచ్చేస్తుంటుంది కదా. సో దట్ ఇలా పెట్టేసేసి మొత్తం ఇలా చేసేసారంటే ఇది మొత్తం మీకు డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇలా చేసేసారంటే అలా రిమూవ్ అయిపోతుంది. సో దట్ మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది. సో నేను అలా చేశానమాట. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. ఇదంతా కొంచెం రఫ్గా ఉంటుంది, మన ఫ్యూమిక్ స్టోన్ లాగా. సో ఇలా మీరు పెట్టేసేసి ఇలా ప్రెస్ చేశారు అంటే మొత్తం డెడ్ స్కిన్ అంతా పోతుంది. మనం 2-3 డేస్ వన్స్ ఒకసారి, ఆల్రెడీ నేనైతే ఫ్యూమిక్ స్టోన్ వాడుతూ ఉంటాను. సో రెస్ట్ రూమ్లోనే పెట్టేసుకుని ఉంటాను. మీరు బాత్రూంలో ఫ్యూమిక్ స్టోన్ పెట్టుకుని రుద్దుకున్నారంటే ఆల్మోస్ట్ పోతుంది డెడ్ స్కిన్. ఇంకా ఏమైనా ఉంటే కూడా దీంతో కనుక మనం చేసుకున్నామంటే మళ్ళీ మనం వెళ్ళి పెడిక్యూర్ అవి చేసుకోక్కర్లేదు అనమాట. అది ఇట్లా. దీంతోనే ఇంకొకటి కూడా ఇచ్చాడు, ఇంకో మోడల్ కూడా ఇచ్చాడు. ఇది కూడా అంతే, ఇది కూడా రఫ్గా ఉంటుంది, ఇలా రఫ్గా ఉంటుంది. సో దీని బదులు మనం ఇది ప్లేస్ చేసుకోవాలి. ఇది తీసేసి చేసుకుని ఇట్లా అన్నాము అంటే మొత్తం టోటల్ డెడ్ స్కిన్ అంతా పోతుంది. సో రెండు బాగుంటాయి. ఈవెన్ దో మనం ఇక్కడ మన నెయిల్స్ చుట్టూ, ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర, ఈ నెయిల్స్ చుట్టూ ఇక్కడ డెడ్ స్కిన్ ఉంటే ఇక్కడ ఇలాంటి వాటిలో అంతా మనం చేసుకున్నాం అనుకోండి, డెడ్ స్కిన్ అంతా పోయేస్తుంది. నాకు ఇప్పుడు మీకు కనబడట్లేదు కానీ నార్మల్గా అయితే ఈ పౌడర్గా లేచిపోతుంది ఇక్కడంతా ఇలా పెడితే. సో మన హ్యాండ్స్ కూడా స్మూత్గా అయిపోతాయి, చూడండి స్మూత్గా అవుతాయి. సో ఈ డెడ్ స్కిన్ అంతా పోయి స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా మనం పాదాలకి, ఇలా అరచేతులకి, ఈ గోర్ల పక్కన ఉండే డెడ్ స్కిన్లకి అలా చేస్తే ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో పెడిక్యూర్ కూడా మనకి డబ్బులు మిగిలిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ డబ్బులన్నీ సేవ్ చేసుకోవచ్చు, ఇంకేదో డ్రెస్ కొనుక్కోవచ్చు. సో ఇలా అనమాట. ఇవన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్, చిన్న చిన్న టూల్స్తో మన బ్యూటీని ఎలా ఇంప్రూవ్ చేసుకునేది. ఇంక అయిపోయాయి. ఈ ప్రోడక్ట్స్ 5 తీసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా ఇట్లా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయేమో చూస్తాను. సో అవి కూడా పెడతాను, అవి కూడా వీడియో చేస్తాను. నా వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, అండ్ దెన్ లైక్ చేయండి. చాలామంది షేర్ చేస్తున్నారు, ఆ కొత్త వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, మరి ఇంకేంటి సంగతులు? ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైనా మీకు ఈ వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తే నాకు కమెంట్స్లో పెట్టండి, నేను అవి చేస్తాను. మీకు ఏది ఇష్టమో అవి చేసి చూపిస్తాను. అండ్ దెన్ మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే మరి దెన్, అంటిల్ దెన్ బాయ్. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా? బాయ్.